గాయ్స్, వెల్కమ్ టు ప్యారీ వరల్డ్. ఆఫ్టర్ వెరీ లాంగ్ బ్యాక్ నేనైతే యూట్యూబ్లో వీడియో చేస్తున్నాను అనమాట. ఎవ్రీ టైం నేను విజిట్ చేసే ప్లేసెస్లో వ్లాగ్ చేద్దామని అనుకుంటాను. వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ అగైన్ ఐ ఫర్గోట్ టు డూ ఇట్ ఆల్ దిస్. సో ఈ కంప్లీట్ వీడియో అయితే చూసేయండి. నేనైతే ఒక ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను. ఎక్కడికంటే నేను మా సిస్టర్స్తో కలిసి బెంగళూరులో కబన్ పార్క్ ఫ్లవర్ షోకి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ఫ్లవర్స్, ఎటువంటి ఫ్లవర్స్ ఎలా డెకరేట్ చేశారు అనేది మొత్తం ఈ వీడియోలో ఉంది. కంప్లీట్ వీడియో మిస్ అవ్వకుండా చూసేయండి. మేమైతే రీచ్ అయిపోయాము కబన్ పార్క్కి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బయటే మేము కొంచెం స్నాక్స్ అవి ఇవి తీసేసుకుని తర్వాత లోపలికి వెళ్ళాము. సో పర్ హెడ్ ఇట్స్ 30 రూపీస్ టికెట్. దాని తర్వాత ఇక్కడ ఫ్లవర్ షో ఉంది కాబట్టి అక్కడ మొత్తం స్టాల్స్ అవి ఇవి పెట్టారనమాట షాపింగ్ చేసుకోవడానికి. కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, అవి సో అలా అక్కడున్న స్టాల్స్ అన్నీ చూసుకుంటూ అక్కడ ఉండే ఫుడ్ ఐటమ్స్ అంట, తర్వాత క్లాత్స్ అవి ఇవి అని చాలా పెట్టారనమాట. కానీ కొన్ని చూడడానికి బాగున్నాయి, పర్చేస్ చేయడానికి కూడా బాగుంది. అలా కొంచెం స్టార్ట్ అవ్వగానే మనకి ఫ్లవర్ షో అని స్టార్ట్ అయిపోతుంది. ఏ కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. ఆలస్యం చేయకుండా చూసేయండి. ఉన్నది స్వర్గమిక్కడే అన్నది, కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. నా కన్ను ముద్దాడితే కన్నెకులు కాయ కనకాంబరం, నా చెంప సంపెంగలో కెంపు రంగాయ తొలి సంబరం. ఎన్ని పొంగులో కుమారి కొంగులు, ఎన్ని రంగులో సుమాల వాగులో, ఎన్ని పొంగులో కుమారి కొంగులు, ఎన్ని రంగులో సుమాల వాగులో. ఉద్యోగమిప్పించవా సోకు ఉద్యానవనమాలిగా, జీతమియ్యగా లేత వందెలే చెల్లించుకోనా. కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది, కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే. కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది.
పరవశం సుఖాల లోగిలి మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరవశం సుఖాల లోగిలి కండల్లో వైశాఖమా కైపు ఎండల్లో కరిగించుమా తీగ మల్లికి నరాల పందిరి అందించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే ఎస్ అలా మేము ఫ్లవర్ షో మొత్తం చూసేసుకొని అక్కడ కొంచెం కల్చర్ యాక్టివిటీస్ డ్యాన్స్ అన్నీ వేస్తూ ఉంటే అది చూసేసుకొని బయటకి అయితే వచ్చేసాము ఎంజీ రోడ్ దగ్గరికి. అక్కడ నుంచి ఒక చిన్న కొంచెం సిల్లీ మూమెంట్ జరిగింది. ఏంటంటే నాకైతే ర్యాపిడో ఎంతసేపటికి బుక్ అవ్వదు, ఫైనల్గా ఒక ఆర్డర్ అయితే ఓకే అయింది. అక్కడ ఉండే డ్రైవర్ అయితే ఫోన్లో మాట్లాడుకుంటా ఓ మై గాడ్ ఎక్కడ తీసుకొని పోతున్నాడు కూడా మాకు తెలియట్లేదు. హీఈస్ ఇన్ హిస్ వరల్డ్. ఒకసారి చూడండి. సో అలా మాకైతే ఆటో డ్రైవర్ తను నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ మా ప్లేస్కి అయితే డ్రాప్ చేసేసాడు. అక్కడ నుంచి మేమైతే షాపింగ్కి వెళ్ళాము. ఇంకా మనం తగ్గేదే లేదు కదా షాపింగ్ అంటే. సో అలా నేను సెలెక్ట్ చేసినవన్నీ ట్రయల్ చేసేసాను అండ్ పర్చేస్ చేసేసి అక్కడ నుంచి మేము మాకు మారతల్లిలో దగ్గరగా ఉండే విలేజ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. నాకైతే అక్కడ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మంచిగా స్పైసీగా ఉంటుంది. ఆ నైట్ చలిలో మంచిగా స్పైసీ ఫుడ్ తింటుంటే ఆహా అనిపించింది అనమాట. సో అలా మా వాళ్ళకు కూడా టేస్ట్ చూపిద్దాం, టేస్టీ ఫుడ్ అని చెప్పేసి ఇక్కడికైతే పిలుచుకుని వచ్చేసాను. నేనైతే అక్కడ కొంచెం స్పైసీగా ఉండే గుంటూరు చికెన్, తర్వాత బిర్యానీ, దాని తర్వాత అక్కడ విలేజ్ రెస్టారెంట్ స్పెషల్ కర్రీ అని చెప్పేసి ఉంటే అవి ఆర్డర్ చేసేసాము. ఇంకా హ్యాపీగా ప్రశాంతంగా అంత ఫుడ్ అంతా తినేసి మేమైతే అక్కడ నుంచి ద ఫుల్ డే వీ హ్యావ్ ఎంజాయ్డ్. మాకైతే బాగా నచ్చింది కబ్బన్ పార్క్ అయితే. ఇంకా నేనైతే ఫుడ్ మంచిగా నచ్చింది అనమాట. స్పైసీగా సూపర్ ఉంది. సో ఎవరైనా కూడా మారతల్లిలో దగ్గరగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రై చేసి ఉంటారు. చైనా వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళేసి మంచిగా ట్రై చేయండి. Yeah, that's all for today. So for more videos, do follow, subscribe my channel. ఇంకా లాస్ట్లో అయితే గోలీ సోడా తీసుకున్నాం అనమాట. ఇంక నేనే కొట్టాలని చెప్పేసి ఫైనల్గా ఎస్ గోలీ సోడా అలా కొట్టేసి చల్లగా మంచిగా తాగేసి అలా మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో దట్స్ ఆల్ ఫర్ ద టుడే. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ guys. Bye bye.